హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంచెం మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి పండుగ రోజు నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఉగాది నెక్స్ట్ డే వ్లాగ్. ఇంకా నిన్న అయితే కొంచెం బిజీగా ఉండి పోస్ట్ చేయలేదు. ఇంకా అందుకోసమే ఈరోజు అయితే ఇంకా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ కాలేదంటే ఈవినింగ్ కానీ ఇంకా ఊరికి వెళ్తే అంతే అనమాట, బద్దకం ఇస్తుంది స్నానాలు చేయాలంటే. కాకపోతే ఇంక ఇక్కడ మళ్ళీ మేము రేపు వెళ్తాం కాబట్టి అప్పాలు అయితే చేస్తున్నాం అనమాట. ఒక గారెలు చేస్తున్నాము. మడుగులు కూడా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మడుగులు ఎప్పుడైనా చేస్తానని చెప్పేసి అమ్మ అంది. ఇంకా అమ్మ వాళ్ళకైతే బావి దగ్గర ఫుల్ పని ఉండే. ఇంకా అందుకోసమే ఈరోజైతే ఒక గారెలు చేసి ఇంకా మేమైతే రేపు వెళ్ళిపోతాము. సో ఇంక ఇక్కడ పక్కన అమ్మ వస్తే మాట్లాడుకుంటూ ఇంకా చేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ రేషన్ బియ్యం గురించి మాట్లాడుతున్నాము. అయితే మావి కూడా సన్న బియ్యం కూడా మెత్తగా అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా అదే టాపిక్ మాట్లాడుతున్నాం అనమాట. బాగా దొడ్డు పిచ్చు కంట్రోల్ బియ్యం సన్న బియ్యం కాబట్టి అవి ఏడు మరి కొందరు మంచిగా తింటాలట సన్న బియ్యం. తినాలంటే దొడ్డి కూడా తింటాలట. అలా కొన్ని విటమిన్ బాపతి బియ్యం కలుపుతారు దొడ్డు బియ్యంలో. వీళ్ళు ఇచ్చేటి కేసీఆర్ బీపీ పెరగదట. అవి తినాలట. అవి తింటే మంచిదట. ఇప్పుడు మనం ఉడకంటే అక్కులో ఇట్లా ఉబ్బెత్తాలి చూడు, అయ్యేనట. అవి పారబోయేద్దట. ఇప్పుడు ఈ అమ్మ తెల్లదన్న విటమిన్, అవి విటమిన్ బాపతి బియ్యం అట. అవి దొడ్డు బియ్యంలా ఇట్లా వస్తాయి కదా సన్న బియ్యం. అన్ని అసలు ఒక్క గింజ కూడా అమ్మరట. అంతా అండిడా. సో ఇంక ఇక్కడ టాపిక్ వచ్చేసి బియ్యం గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఈసారి మేము కూడా కొత్త బియ్యం కొనుక్కున్నాము. ఎంత మంచిగా వండినా కూడా మెత్తగా అవుతుందని చెప్పేసి ఇంకా అందరం కూడా మాట్లాడుకుంటూ ఈ డప్పాలు అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా ఈసారి అందరూ కూడా రేషన్ బియ్యం అయితే ఎవరు కూడా అంటే కొందరు తెచ్చుకోరు కదా రేషన్ బియ్యం ఎందుకులే అని చెప్పేసి. కానీ ఇప్పటి నుంచి ఈ మంత్ నుంచి అయితే సన్న బియ్యం వస్తున్నాయట. తప్పకుండా తెచ్చుకోవాలి. ఎవరికైనా రేషన్ ఉంటే కనుక తప్పకుండా మిస్ చేసుకోకుండా ఎవ్రీ మంత్ అయితే తీసుకోండి. ఇప్పటి నుంచి అయితే సన్న బియ్యం వస్తున్నాయట. సో ఇంకా ఎందుకంటే మా ఇంట్లోనే రేషన్ బియ్యం ఇస్తారు కాబట్టి, అంటే రేషన్ ఇచ్చేవాళ్ళు రెంట్కుంటారనమాట. అందుకోసమే ఇంకా నేనైతే చెప్తున్నాను. ఇంకా ఇప్పుడే లోడ్ కూడా వచ్చిందనమాట, సన్న బియ్యం లోడ్ కూడా వచ్చింది. అది కూడా చూపిస్తాను చూడండి. అంటే మేము అప్పాలు చేస్తుంటే ఇంకా మేము చేసేది ఈవినింగ్ 5:30 అలా వచ్చిందనమాట లోడు. ఇంకా అవి కూడా చూపిస్తాను చూడండి. సో ఇంక ఇక్కడ అమ్మతో మాట్లాడుకుంటూ అప్పాలు అయితే చేస్తున్నాము. సో ఇంకా ఫైనల్గా ఇంకా అమ్మ అయితే కొద్దిసేపు ఒక 1 అవర్ అలా మాట్లాడి ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది. ఇంక ఈలోపు మా అవి కూడా అప్పాలు చేయడం అయితే ఒక సగం వరకు అయిపోయాయి. ఇంకా ఇప్పుడైతే అమ్మ టీ పెట్టమని చెప్పేసి అందనమాట. ఇంకా నేను కూడా కొన్ని ఒత్తేసి ఇంకా టీ పెట్టడానికి అయితే వెళ్ళాను. ఇంక ఇక్కడ చూడండి అసలు వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. అందుకే ఇంకా నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని తీశాను. నాది ట్రైప్యాడ్ హోల్డర్ ఇరిగిందనమాట. అందుకోసమే ఇంకా నేను ట్రైప్యాడ్ అయితే ఇంటికి తీసుకెళ్ళలేదు. ఇంకా దాన్ని హోల్డర్ అయితే బుక్ చేసుకున్నాను. అదైతే కొంచెం లేట్గా వస్తుంది. సో ఇంకా వచ్చాక కొంచెం ఫ్రీ అవుతుందన్నమాట. ట్రైప్యాడ్ లేకపోతే అసలు నాకు వీడియో తీసుకోవడమే అవ్వట్లేదు. సో ఇంక ఇక్కడ మా రాజు తమ్ముడు ఉన్నారు. బాపు అయితే బావి దగ్గరికి నీళ్ళు కట్టడానికి వెళ్ళాడనమాట. ఎప్పుడు కూడా అప్పాలు చేస్తే అమ్మ బాపు ఇద్దరే చేస్తారు, నేనైతే అసలు చేయనమాట. ఇంక ఈసారి బాపు నీళ్ళు కట్టుడు ఉన్నదని చెప్పేసి బాపు బావి దగ్గరికి వెళ్తే ఇంకా అమ్మ అటు కాలుస్తూ ముద్దలు చేస్తూ ఉంటే నేనైతే ఇంక ఇలా ఒత్తుతున్నాను. పిల్లలేమో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఇంక అందుకోసమే కనిపించట్లేదు. ఇంక ఇక్కడ కొంచెం వీడియో తీరా అని చెప్పేసి మా రాజుని అడిగితే వాడైతే కొంచెం తీశాడు. ఏమంటే ఇప్పుడు అయ్యా
సో చూసారా సగం వరకు అయితే అప్పాలు అయ్యాయి అనమాట. ఇంకా అమ్మ అయితే టీ పెట్టమని చెప్పేసి అడిగింది. అందుకోసమే ఇంక ఇక్కడ టీ పెడదామని ఇంట్లోకైతే వచ్చేసాను. టీ కూడా పెట్టేశాను. ఇంకా టీ పెట్టే లోపే మాకైతే పక్కన ముస్లిమ్స్ ఉంటారనమాట. ఈరోజు రంజాన్ కదా, వాళ్ళైతే సేమియా పంపారు. ఇంకా అదే చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఒక గ్లాస్లో వేసుకొని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దామని చెప్పేసి ఒక గ్లాస్లో అయితే వేసుకున్నాను. కొంచెం స్వీట్ అయితే తక్కువగా ఉంది. సో ఇంకా నేను కొంచెం తినేసి ఇంకా అమ్మకైతే ఇచ్చేసాను అనమాట. పక్కన ఉన్నారనమాట ఒక్కరే ముస్లిము. ఇంకా వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ కూడా పంపుతారు. ఇంక ఇక్కడ నాకు కిస్మిస్ వచ్చిందనమాట, అందుకే కొంచెం ఎక్స్ప్రెషన్ అలా పెట్టాను. ఇంక ఇక్కడ అమ్మకి ఇద్దామని చెప్పేసి ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఇంకా బయటకి అయితే వచ్చేసాను. కొంచెం తిని అమ్మకి ఇద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే ఇంకా తింటున్నాను అనమాట. ఇంకా వీడియో తీసుకుంటూ తింటున్నాను. బయట క్లియర్గా వస్తుంది కదా. ఇంకొక హాఫ్ తిన్నాను అనమాట, అంటే ఒక గ్లాస్లో వేసాను కదా, అదైతే కొంచెం తినేసి ఇంకా అమ్మకి ఇచ్చేసి ఈ లోపు అయితే ఇంకా టీ అయింది. టీ అవ్వగానే ఇంకా టీ అయితే గ్లాస్లో పోస్తున్నాను తమ్మునికి, నాకు. అలాగే రాజు ఉన్నాడని చెప్పాను కదా, ఇంకా రాజు కూడా టీ తాగేసి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాడు. ఉండమని చెప్పేసి కొంచెం పని ఉందని చెప్పేసి అన్నాడనమాట. సరే అని చెప్పేసి ఇంకా టీ తాగినాక వాడైతే వెళ్ళిపోయాడు. అంగుడు దీపాలు కదా. చూసారా, ఇంకా ఇప్పుడే వచ్చిందనమాట కంట్రోల్ బియ్యం. అయితే సన్న బియ్యం వచ్చాయట. ఎవరు కూడా మిస్ చేసుకోండి, ప్రతి నెల తప్పకుండా రేషన్ బియ్యం అయితే తీసుకోండి. సో ఇంక ఇక్కడ నేనైతే అప్పాలన్నీ అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా నిన్న జాతర జరిగింది కదా, ఈరోజు అయితే మళ్ళీ దేవుడు గుళ్ళో పెట్టడానికి అయితే తీసుకువెళ్తారు. మళ్ళీ ఊరంతా తిప్పుకుంటూ వెళ్తారనమాట. సో ఇంకా అక్కడి కోసం ఇంకా రెడీ అయ్యాను. ఇంకా దేవుడు అయితే వస్తున్నాడనమాట. ఇంకా వస్తుంటే కొంచెం వీడియో తీశాను చూడండి. లైట్లకి సరిగ్గా కనిపించట్లేదు. సేమ్ నిన్న ఏ విధంగా అందరూ వాటర్ పోసి కొబ్బరికాయలు కొట్టారో, ఇంక ఈరోజు కూడా అదేవిధంగా దేవుడు వస్తుంటే ట్రాక్టర్ మీద అయితే ఇంకా కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కొడతారు, వాటర్ అయితే పోసేవాళ్ళు వాటర్ పోస్తారనమాట. చాలామంది వాటరే పోస్తారు. ఇంక ఇక్కడ అందరూ వాటర్ పోసేసి ఇంకా బొట్టు పెట్టుకొని ప్రసాదం కూడా తీసుకుంటారనమాట. సో ఇంక ఇక్కడ చూడండి పాటలు వస్తున్నాయి కాబట్టి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా బొట్టు పెట్టుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ట్రాక్టర్ ముందు అందరు కూడా నీళ్ళు పోస్తారనమాట. అలా నీళ్ళు పోసేసి ఇంకా ప్రసాదం పెడితే తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంట్లో వాటర్ మిలన్ ఉందని చెప్పేసి అమ్మ అంది. ఇంకా బాబు కట్ చేయమంటే ఇక్కడ వాటర్ మిలన్ అయితే కట్ చేశాను. ఇది పెద్దగా
అంటే రెడ్గా లేదు, టేస్ట్ కూడా తక్కువే ఉందన్నమాట. ఇంకా నేను కట్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా అందరం కూడా బయట మంచాలు వేసుకొని హాయిగా పడుకున్నామన్నమాట. ఇంకా డిన్నర్ అయితే ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్.